నమస్తే. ప్రముఖ వక్త, విశ్రాంత ఐఏఎస్ అధికారి శ్రీ జయప్రకాష్ నారాయణ గారు స్వర్ణ భారత్ ట్రస్ట్లోని శిక్షణ పొందుతున్న అభ్యర్థులతో నిర్వహించిన యువ చైతన్య వేదిక కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ట్రస్ట్లోని డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లోని శిక్షణ ఇస్తున్న అన్ని విభాగములను సందర్శించి ఇక్కడ జరుగుతున్న శిక్షణ విధానాన్ని చూసి విద్యార్థులతో సంభాషించడం జరిగింది. ఏ ప్రాంతాల నుండి శిక్షణ కొరకు ఇక్కడికి వచ్చారో అడిగి తెలుసుకున్నారు. ఇక్కడ స్కిల్ సెంటర్లోని శిక్షణ ఇస్తున్న విధానాన్ని స్వర్ణ భారత్ ట్రస్ట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీ పరదేశి గారు జయప్రకాష్ నారాయణ గారికి వివరించడం జరిగింది. అనంతరం స్వర్ణ భారత్ ట్రస్ట్ ఆడిటోరియంలో నిర్వహించిన యువ చైతన్య వేదిక కార్యక్రమంలో భారత పూర్వ ఉపరాష్ట్రపతి వర్యులు శ్రీ ముప్పవరపు వెంకయ్యనాయుడు గారితో కలిసి పాల్గొని శ్రీ జయప్రకాష్ నారాయణ గారు ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుచూ అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు రావాలంటే చాలా కాంపిటీషన్ ఉంటుందని, కాబట్టి ఏదో ఒక స్కిల్పై నైపుణ్యం పెంపొందించుకొని జీవితంలో ఉన్నత స్థానానికి రావచ్చని తెలియజేశారు. ఇక్కడ ఇస్తున్న స్కిల్స్ అన్నీ వేటికవే ఎంతో ప్రత్యేకత కలిగి ఉన్నవని, ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ కాదని, ఇంతటి మంచి వాతావరణంలో శిక్షణ పొందుతున్న మీరు ఎంతో అదృష్టవంతులని, ఈ అవకాశమును సద్వినియోగపరుచుకుని జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకుంటారని ఆశిస్తున్నానని తెలియజేశారు. మరిన్ని మంచి విషయములు తెలుసుకుంటూ వీడియోను లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయగలరు. థ్యాంక్ యూ.